హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఇంకో రకమైన గ్రీన్ టీ స్పెషల్ చూడండి. ఈ గ్రీన్ టీ ఏంటిదంటే నల్లేరు మొక్క అండి. చూడండి, నల్లేరు కాడ మా ఇంట్లోనే ఉన్నదండి. నల్లేరు కాడ అది కషాయం చేసినానండి. నల్లేరు కాడది కషాయం చేసినాను. ఇది ఇరిగిన ఎముకలు కూడా అతికిస్తుందండి. అంత ప్రయోజనాలు ఉన్నాయి దీనిలో. ఇరిగిన ఎముకలు కూడా అతికిస్తాయి. చట్నీ చేసుకోవచ్చు, దీన్ని గ్రీన్ టీగా చేసుకోవచ్చు. ఇవి ముక్కలు కట్ చేసుకొని వాటర్ పోసి మరిగించుకొని ఒక 3-4 నిమిషాలు మరిగించుకొని తాగొచ్చు కషాయం. నేను ఈరోజు కషాయం చేసిన దీంతో చట్నీ చేసుకోవచ్చు. ఒకసారి చట్నీ కూడా చేసినానండి, కానీ అది చాలా రోజుల కింద, సంవత్సరం కింద చేసిన అన్నట్టు. ఇది కషాయం పెట్టిన. ఎప్పుడన్నా మీకు చట్నీ చేసినప్పుడు కూడా చూపెడతా. అది ఎలా అంటే మన పుదీనా చట్నీ లాగానే చేసుకోవచ్చు. చూడండి, ఇది బలవర్ధకమైనదండి. చాలా బలము. నడుము నొప్పులకు, కాళ్ళ నొప్పులకు, అన్నిటికీ నొప్పులకు మటమాయం చేస్తుందండి. మటమాయం చేసేది దీనిలో ఉన్నది నల్లేరు మొక్క. ఈ నల్లేరు మొక్క ఇంతే చాలండి ఇద్దరికి. ఇవి ఇక్కడ కనుపులు ఉంటాయి. ఈ కనుపుల కాడికి ఈ మూడు అన్నట్టు ఇవి. ఈ కనుపుల కాడికి మనము కట్ చేసి ఇట్లా చుంచితే ఇట్లా జరుగుతుందండి. ఇట్లా జరుగుతుంది. చూడండి, ఈ ముక్క కొద్ది మైగో ఇప్పుడు ఇట్లా ముక్క ఉంది చూడు, చిన్నది ఇట్లా భూమిలో నాటితే అది ఏనుకుంటుందండి. భూమిలో నాటితే సరిపోతుంది. భూమిలో నాటగానే ఏర్ వస్తుంది, ఏనుకుంటుంది. ఇట్లానండి. కొంచెము దీనికి ఇట్లా ఈడగో కనుపున్నది కాడ, దీనికి ఇంత గ్యాప్ ఉంచి ఇట్లా భూమిలో పెట్టాలండి. భూమిలో పెడితే వట్టిగానే ఏనుకుంటుంది, తొందరగా ఏనుకుంటుంది. ఓకేనా? ఎక్కడైనా కనిపిస్తే నల్లేరు మొక్క తెచ్చుకోండి, నాటు పెట్టుకోండి, కషాయం చేసుకోండి, చట్నీ వేసుకోండి. చాలా బలమైనదండి. అన్ని నొప్పులను మటమాయం చేసే మొక్క నల్లేరు మొక్క. ఓకేనా? చూడండి, ఈ తీగలు ఆకులు కూడా కషాయం చేసుకోవాలండి. ఈ తీగల ఆకులు కూడా, దీనికి తీగలు ఉంటాయి, ఇట్లా ఆకులు ఉంటాయి. ఇవి కూడా వారేయకండి, కషాయంలో వేసేయండి. కషాయంలో వేసి అన్నీ మరగబెట్టండి. ఓకేనా? బాయ్. మీకు నల్లేరు మొక్క ఉపయోగాలు చెప్పినానండి. ఓకే, రాధక్క యూట్యూబ్ ఛానల్కు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.